నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేడు మనం ధ్యానించే వాక్య భాగం, ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. జీవితంలో పైకి రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేనిచో మనం జీవితంలో పైకి రాలేం. అనేకమైన ప్రణాళికలు వేసుకుంటారు, కానీ అభివృద్ధి చెందలేరు. సక్సెస్ రాదు. ఏమనుకుంటారో అది సాధించలేరు. ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటారు, కానీ ఆ టైం వచ్చేసరికి ఆ పని చేయలేకపోతారు. ఏదో ప్రణాళికలు వేసుకుంటారు. ఈ పని చేశాక ఆ పని చేశాక అలాగ అభివృద్ధి వస్తుంది, లేదా ఈ కార్యం తలపెడితే ఆ కార్యం తలపెడితే అభివృద్ధి వస్తుందని అనేకమైన ప్రణాళికలు వేసుకుంటారు. కానీ విషయం ఏంటంటే, అనేక మంది తమ గమ్యం చేరలేకపోతుంటారు. ఏ ప్రణాళిక అయితే వేసుకుంటారో ఆ ప్రణాళిక నెరవేరదు. ఎప్పుడైనా కూర్చొని ఆలోచించుకుంటే దానికి ఒక మంచి సమాధానం ఉంటుందండి. ఏ వ్యక్తులు అయితే వాక్యం ఉంటుందో, వాక్యానుసారంగా జీవిస్తారో వారి ప్రణాళికలన్నీ సఫలమవుతాయి. వాక్యంలో చూసుకుంటేనండి, సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాసి ఉంటుందండి, కమిట్ yourself to the Lord, whatever you do, your plans will succeed. మొట్టమొదటిగా మనం మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అనేక మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఏదో ఆశించి వస్తారు, స్వస్థత గురించి వస్తారు, లేదా తమకు ఉన్న అప్పులు తీరాలని, లేకపోతే అభివృద్ధి చెందాలని దేవుని దగ్గరికి వస్తారు. వాక్యం ఏం చెప్తుంది అయితే, ఎవరెవరైతే దేవునికి తమ శరీరాన్ని సమర్పించుకుంటారో వాళ్ళకి దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి జీవితుంటారు. సో ఇట్ సేస్ ద ఫస్ట్ థింగ్ ఏముందంటేనండి, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి కార్యంలో, ఒక విషయంలో కాదు, ప్రతి విషయాల్లో తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటి? వాక్యంలో ఉండడం, ప్రార్థనలో ఉండడం, ఆలయానికి వెళ్ళడం. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంతో మీకు తెలియని విషయాలు ఆలయానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిచే మీకు అవన్నీ తెలియబడతాయండి. సో దేవునిలో ఉండడం అనేది, దేవునికి సమర్పించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి మనుషుడు ఏంటంటేనండి, తమ తెలివితేటల ప్రకారం నడుస్తారు. నేను ఇంత తెలివైన వాడిని, నేను అంత తెలివైన వాడిని, నా తెలివితేటల వలన నేను ఇంత పైకి వచ్చానని అనుకుంటారు. దయచేసి గమనించండి, మీ తెలివితేటలు ఉన్నంత వరకు మేబీ కొంతకాలం మీరు పైకి రావచ్చు. మీ తెలివితేటలు ఉపయోగించినంత వరకు కొంతకాలం అభివృద్ధి చెందవచ్చు, కానీ లాంగ్ రన్లో చూసుకుంటే అది మీకు పని చేయదండి. మీరు మీ ప్రణాళిక సరి అయిన విధంగా ఉండాలంటేనండి, మళ్ళీ సామెతలు 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతలు 19:21వ వచనము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవాకు తీర్మానమే స్థిరము. Many are the plans in a man's heart, but it is the Lord's purpose that prevails. మానవుడు అనేకమైన తలంపులు కలిగి ఉంటాడు, కానీ వాస్తవానికి ప్రభు గారు ఏమి నిర్ణయిస్తారో అదే జరుగుతుందండి. మనం ఎప్పుడు అనుకుంటాం, నా తెలివితేటలతో ఈ పని చేయొచ్చు, నా తెలివితేటలతో ఆ పని చేయొచ్చు. కానీ గమనించండి, మీరు మీ నడవడిలోని ప్రభువు ప్రణాళికలు కలిగి మీరు నడిస్తేనండి, దాంట్లో అభివృద్ధి ఉంటుంది, దాంట్లో విజయం ఉంటుంది. అనేక మంది స్వస్థత గురించి అనేకమైన చోట్లకి వెళ్తుంటారు, లేదా అక్కడికి పరిగెడుతుంటారు, డాక్టర్ గారి దగ్గరికి పరిగెడుతుంటారు. వాస్తవానికి మీరు కూర్చొని మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుందండి. మీ పిల్లల విషయమై, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు చాలా తపన పడుతుంటారు. ఇది ఏం చేయాలి, ఎక్కడ చదివించాలా, అక్కడ చదివించాలా, ఏమి చేస్తే మా పిల్లలు బాగుపడతారని అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటారండి. కానీ ఎంతమంది వాస్తవానికి మోకరించి ప్రార్థన చేసి యేసయ్యా మమ్మల్ని నడిపించాయా అని ఎంతమంది అడుగుతారు? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, నాకున్నంత తెలివితేటలు ఎవరికి లేవనుకుంటారు. నా తెలివితేటల వలన నేను నడుస్తున్నాను అనుకుంటారు. నా తెలివితేటల వలన 4 డబ్బులు సంపాదిస్తున్నాను అనుకుంటారు. నా తెలివితేటల వలన ఎంత అభివృద్ధి చెందాను, ఏమీ లేని నేను ఎంత అభివృద్ధి నా తెలివితేటల వలన వచ్చాను. వాక్యం చాలా సూటిగా చెప్తుందండి, మీరు ఆయన చిత్తానుసారంగా
మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఆయన చిత్తానుసారంగా నడిపినట్లయితేనండి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందండి. దయచేసి మీ తెలివితేటల్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇర్మియాలో చూస్తేనండి, ఇర్మియా 29:11 అధ్యాయం. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంటుందండి. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్. యేసు ప్రభు గారు ఏం చెప్తారంటే, నాకు మీ పట్ల ఉన్న ప్రణాళిక, అంటే మీ జీవితం ఎలాగ నడవాలో, మీ జీవితం ఎలాగ అభివృద్ధి చేయాలో ఆ విషయమై నేను మీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను. అదేవిధంగా అదేంటంటే, ప్లాన్ టు ప్రాస్పర్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. యేసు ప్రభు గారి ప్రణాళికలు ఎలాగుంటాయనంటేనండి, మీరు అభివృద్ధి చెంది పైకి రావాలని. యేసు ప్రభు గారి ఆలోచనలు ఎలాగుంటాయంటే, మన క్షేమం గూర్చి, మనం కష్టపెట్టి మనం బాధ పెట్టి విధంగా ఉండవండి ఆయన ప్రణాళికలు. మనం గమనించండి, ఇప్పుడు మీ జీవితాల్లో అనేక మంది కష్టాల్లో ఉన్నారు, అనేక మంది బాధల్లో ఉన్నారు, అనేక మంది ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్యా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు అనుకుంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక ఏంటంటే మీ క్షేమ అభివృద్ధి, కానీ మిమ్మల్ని కీడు చేసే ప్రణాళికలో నేను లేను. సో ఈవేళ మీకు కీడు కలిగిందంటే అది ఆయన వలన కాదు. ఈవేళ మీకు ఒక బాధ వచ్చిందంటే అది ఆయన వలన కాదు. ఈవేళ మీరు బాధలో ఉన్నా, కీడులో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, అప్పుల బాధలో ఉన్నా, మీ సొంత తెలివితేటలు వాడి ఈ కష్టాన్ని మీరు కొని తెచ్చుకున్నారు. ఇంత కష్టంలో, ఎంత బాధలో, ఎంత నొప్పిలోని మళ్ళీ మనం ఏమంటామంటే, యేసయ్యా నువ్వుంటే నాకెందుకు ఈ శ్రమ, యేసయ్యా నువ్వుంటే నాకెందుకు ఈ బాధ. ఎప్పుడైనా ఆలోచించారా అండి? యేసయ్య వలన మీరు ఈ కష్టంలో లేరు. యేసయ్య వలన ఈ అప్పుల్లో లేరు. మీరు ఈవేళ యేసయ్య వలన మీరు అనారోగ్యంగా లేరు. మీరు మీ సొంత తెలివితేటల వలన ఇవన్నీ కొని తెచ్చుకున్నారు. ఈ అప్పుల భారంలో మీరు ఎందుకున్నారని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించండి. లేనిపోయిన గొప్పలకు పోయి అప్పులు చేస్తాం, లేనిపోయిన కార్యాలు తలపెడతాం, అనవసరమైన కార్యాలు, లోకంలో ఉన్న జనాలను మనం మెచ్చుకోవాలని పెద్ద పెద్ద కార్యాలు తలపెట్టి అప్పుల పాలైపోతుంటాం. అది మీ మేధస్సా లేదా యేసు ప్రభు గారు చెప్పిందా? మీ మేధస్సు వాడి మీరు అప్పు చేశారు, మీ మేధస్సు వాడి అప్పులు కొని తెచ్చుకున్నారు, మీ తెలివితేటల వలన అనారోగ్యం కూడా మీరు తెచ్చుకున్నారు. ప్రభు మనం ప్రేమించే దేవుడు అండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రణాళికలు మన పట్ల ఎప్పుడు మన క్షేమం అభివృద్ధికే ఉంటాయండి. అంతకు మించి వేరేదే ఉండదు. దయచేసి మీ తెలివితేటలను పక్కన పెట్టండి, మీ ఆలోచనలు పక్కన పెట్టండి. నేను ఎంత తెలివైన వాడిని, నేను ఎంత చదువుకున్నాను, లేదా పుట్టుక నుంచి నాకు ఎంత తెలివితేటలు ఉన్నాయి, నా వలన ఈ కుటుంబం అభివృద్ధి చెందిందని మీ తెలివితేటల్ని పక్కన పెట్టండి. దేవునిలో విశ్వసించి జీవించండి. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందామండి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనములు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంగ్లీష్లో అయితే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవునిలో మీ పూర్ణ ఆత్మతో విశ్వసించండి. అలాగ మీరు చేసినట్లయితే ఆయన మీ మార్గాన్ని సరళం చేస్తారండి. అనేక మంది ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో అన్నీ చూసుకుంటారు. ఒక్క డాక్యుమెంట్ తేడా అయ్యిందని కొన్నిసార్లు మీకు మెరిట్ ఉన్నా ఆ ఉద్యోగం మీకు రాదు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి, మీరు అందరిలో ఫస్ట్ ర్యాంక్ మీదే ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఒక్క కాగితం కొన్నిసార్లు మీకు ఉద్యోగం రాకుండా చేస్తారు. లేదా ఒక పని దగ్గరికి వెళ్తాం, ఇంటర్వ్యూ చేసినప్పుడు అనేకమైన మాట్లాడతాం, ఒక్క తప్పుడు మాట అయి మీకు ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసిన వాడు మీరు ఆ గంట సేపులో లేదా ఆ 10 నిమిషాల్లో ఏం మాట్లాడతాడో అది చూసే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఏవి మాట్లాడాలో ఏవి మాట్లాడకూడదోనండి నడిపించేది మన దేవుడండి. మీరు మీ తెలివితేటల వల్ల ఆ ఇంటర్వ్యూ వెళ్ళి
పాల్గొందాం అనుకుంటే మీకు విజయం రాదు. దేవునిలో నుండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆత్మ మనతో నడిపిస్తుందండి. దేవుని ఆత్మ మనతో చెప్తుంది ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదని దేవుని ఆత్మ మనతో చాలా స్పష్టంగా చెప్తుందండి. మీరు ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, డాక్టర్స్ దగ్గర కాదండి, లేదా ఎవరో స్వస్థత చేస్తే పరిగెట్టడం కాదండి. వాస్తవానికి మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీకు స్వస్థత మీ మట్టుకు మీకే వస్తుందండి. మా సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఆయన పేరు క్రీస్తుదాస్, మా వైఫ్ పేరు షారోన్. 14 సంవత్సరాలు ఆ కుటుంబానికి పిల్లలు లేకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేకమైన గుళ్ళకి వెళ్ళి, గోపురాలకు వెళ్ళి ప్రార్థన చేశారు. కానీ దేవుని నమ్మారు, దేవుని తెలుసుకున్నారు, ప్రార్థన చేశారు, విశ్వాసంలో ఎదిగారు. వాళ్ళ ప్రార్థన వలన, విశ్వాసం వలన 14 సంవత్సరాల తర్వాత వానికి ఒక కుమారుడు పుట్టాడండి. అది వాస్తవానికి ఏదో మా సంఘానికి ఘనత వచ్చిందని కాదు. మేము మా సంఘంగా ఆ వ్యక్తిని ఆ విశ్వాసంలో, ప్రార్థనలో బలపరిచాం. మేము చేసిందల్లా అదే. అంతేగాని మా సంఘానికి వస్తే మీకు పిల్లలు పుట్టేస్తారు, మా సంఘానికి వస్తే మీకు ఏదో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు స్వస్థపరుస్తారు, అది కాదండి. వాస్తవానికి వాక్యం ఏం చెబుతుందంటే, మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడైతే మీకు స్వస్థత ఇట్టే కలుగుతుంది. మీరు స్వస్థతల గురించి లేదా మీ ఆర్థిక పరంగా ఉన్న అప్పులు తీరడం గురించి ఎక్కడెక్కడికో పరిగెట్టక్కర్లేదు, ఎవరెవరికో మొక్కక్కర్లేదు, ఎక్కడెక్కడికో పూజలు చేయక్కర్లేదు. మీరు విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసి మీ పూర్ణ ఆత్మతో దేవుని నమ్మినట్లయితేనండి మీకు స్వస్థత అప్పుడే కలుగుతారు. స్వస్థతే కాదు, ఆర్థిక పరంగా కూడా అనేక మంది తమ బుద్ధిహీనత వలన అప్పు మీద అప్పు, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఒక కష్టం తీర్చడానికి ఇంకో కష్టం, లేదా ఎవరి గురించో ప్రజలు మెచ్చుకోవాలని కష్టం కొని తెచ్చుకుంటుంటాం. మెహర్బానీ గురించి దయచేసి గమనించండి. దేవుని వాక్యం మీలో ఉన్నట్లయితే, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుందండి. దేవుని ఆత్మ చెప్తుంది ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదు. ఆ క్రీస్తుదాస్ గారు అన్న వ్యక్తి 14 సంవత్సరాల తర్వాత ఒక కుర్రోని, ఒక అబ్బాయిని పెంచినప్పుడు ఆయనలో ఉన్న ఆనందం వర్ణించలేని ఆనందం. ఆ కుర్రోడు, అబ్బాయి పేరు తేజ. వాళ్ళు ఇంకా మా సంఘానికి వస్తున్నారు, ప్రార్థనలో, విశ్వాసంలో ఇంకా బలంగా ఉన్నారు. దానికి ఏకైక కారణం మేము ఆ కుటుంబానికి దేవుని నమ్మండి, దేవునిలో ఉండండి, దేవుని విశ్వసించండి అనే విత్తనం ఆ కుటుంబాల్లో నాటాం. అదేదో మా వలన, మా సంఘం వలన వచ్చిన గొప్పతనం కాదు. ఆ కుటుంబం విశ్వాసంలో పెరిగి ఆ అబ్బాయిని వారే సంపాదించుకున్నారు. దయచేసి గమనించండి. మీరు అభివృద్ధి గురించి, ఆరోగ్యం గురించి ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. మీ మేధస్సును వాడొద్దండి, దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. అలాగే ఐజయా 40:29 40:29 వచనం చూడండి. యోషియా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. He gives you strength who are tired and power to the weak. ఎవరెవరైతే వీక్గా ఉన్నారో, ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో, శక్తి ఇచ్చే కృప ఒకే ఒక వ్యక్తికి ఉందండి, అది మన దేవునికి. మీరు బలహీనంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, మానసిక ఒత్తిడితో ఉన్నారా, మిమ్మల్ని బయటికి రప్పించేది ఒకే ఒక వ్యక్తి, అది మన దేవుడండి. మన దేవుడు గొప్ప దేవుడండి. దయచేసి గమనించండి. దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడండి. మీరు చేయవలసిందల్లా మీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేయండి. ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తారండి, ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతుంది. ప్రభు ఆత్మ మీతో చెప్తుంది ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదు. ప్రతి ఒక్క వ్యక్తికి తమ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇది 2014 సంవత్సరం ఏప్రిల్ నెల. 2013 నుంచి 2014 వరకు మీ జీవితం ఎలా నడిచిందో ఒకసారి కూర్చొని ఒక పేపర్ మీద పెట్టి రాసుకోండి. ఆర్థిక పరంగా 2013 ఏప్రిల్కి ఎలాగున్నారు, 2014లో ఎలాగున్నారు. కుటుంబ పరంగా 2013లో ఎలాగున్నారు, 2014లో ఎలాగున్నారో రాసుకోండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా,
కుటుంబ పరంగా గత సంవత్సరం మీరు అభివృద్ధి చెందారా లేదా కిందకి వెళ్ళిపోయారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరు. ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటారంటే, నేను ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాను, నేను ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాను, నేను కుటుంబ పరంగా అభివృద్ధి చెందాను, నేను ఎంత సాధించాను, అప్పుడు నాకు ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు ఉంది, అప్పుడు నేను స్కూటర్ తొక్కుని ఇప్పుడు కారు ఉంది, నా పిల్లలకి చక్కగా పెళ్ళి అయ్యాయి, ఇది అయింది అదైంది, చాలా బాగుంది, దేవునికి స్తోత్రం వందనాలు. ప్రశ్న, 2013 నుంచి 2014 వరకు ఎంతమంది ఆత్మని మీరు రక్షించారు? మీ జీవితం ద్వారా. మీరు సువార్త ప్రకటించక్కర్లేదు, మీరు వాక్యం చెప్పక్కర్లేదు. మీ కుటుంబం వాక్యానుసారంగా నడిచినట్లయితేనండి, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మనం మదర్ తెరీసా గురించి చాలా విన్నాం. ఆవిడ పెద్ద ఆవిడ పెద్దగా స్పీచ్లు ఇచ్చి ఆవిడ కాదు, పెద్ద ప్రసంగాలు చేసి ఆమె కాదు. ఆమె జీవితాన్ని బట్టి అనేక మందిని మార్చిందని, ఆమె నడుస్తున్న జీవితాన్ని బట్టి చూసి అనేక మందిని మార్చింది. ఆమె ఏమి గొప్ప ప్రసంగికురాలు కాదు. మీరు గొప్ప ప్రసంగాలు చేయక్కర్లేదు, గొప్ప పాటలు పాడక్కర్లేదు. మీ కుటుంబం, మీరు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే అది ఒక పెద్ద సువార్త. 2013 నుంచి 2014 వరకు మీరు ఆత్మీయంగా ఎలాగున్నారు? ఆత్మీయంగా ఎదిగారా, పడిపోయారా? ఆత్మీయంగా మీ కుటుంబం ఎక్కడుంది ఈవేళ? మీరు ఆలయంలో ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు ఈవేళ? మీరు దేవుని గురించి చెప్తున్నారు, దేవుని గురించి మాట్లాడుతున్నారు, దేవునిలో ఉన్నారు, మంచిది. మీ పిల్లలు ఎక్కడున్నారు ఈవేళ? ఆత్మీయంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా మీ పిల్లలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు? వాళ్ళకి ఆశయాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు చేరలేకపోతున్నామని ఆందోళన చెందుతూ అనేక మంది యవనస్తులు ఉంటారు. ప్రతి యవనస్తుడికి ఏంటంటే 4 డబ్బులు సంపాదించాలి, మా కుటుంబాన్ని ఆదరించాలనే ఆశ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కానీ వనరులు లేవు. ఏ ఉద్యోగానికి వెళ్తుంటే ఆ ఉద్యోగం రావటం లేదు. ప్రశ్నించుకోండి. ఎందుకు మీరు మీ జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నారు? ఎందుకు మీరు పైకి వెళ్ళలేకపోతున్నారు? ఒకే కారణం ఏంటంటే, మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవట్లేదు. మీరు మీ సొంత మేధస్సు వలన నడుస్తున్నారు, మీ సొంత తెలివితేటల వలన నడుస్తున్నారు. నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, నాకు అంత తెలివితేటలు ఉన్నాయి. నా ఆలోచన, మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించండి. రేపు ఒక పెద్ద పని చేస్తున్నామంటే ఇవాళ కూర్చొని మనం ఆలోచించేదల్లా ఏంటంటే, రేపేం చేయాలి, ఇది చేస్తే అవుతుందా, అది చేస్తే అవుతుందా, రేపు ఆ పని సఫలం అవడానికి నేను ఏమేమి చెయ్యాలి, దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఎంతమంది కూర్చొని మోకరించి, యేసయ్యా నన్ను నడిపించయ్యా, నేను రేపు ఒక పెద్ద కార్యం తలపెట్టడానికి వెళ్తాం. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటేనండి, మన కార్యాలకి టిక్ పెట్టడానికి. మనం ఎప్పుడైనా కూర్చొని ఆలోచించండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఒక లిస్ట్ ఇస్తాం. దేవుడా ఈ పని చేస్తున్నాను, ఇది చేసే. దేవుడా ఇది చేస్తున్నాను, ఇది ఇచ్చే. దేవుడా నాకు అది ఇస్తే నేను ప్రైడ్ చేస్తాను, నీకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తాను. లేకపోతే నువ్వు కానీ నాకు ఆర్థిక పరంగా దీవించినట్లయితే నీకు 10% దేవునికి ఇస్తాను. దేవునికి స్కీమ్స్ ఇస్తాం. దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తామంటే ఏదో ఆశించి వస్తున్నాం. దేవుడి దగ్గరికి మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే మనం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధి ఆటోమేటిక్గా వస్తుందండి. మీరు దేవునిలోనే ఉంటే అభివృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి ఈ లోకంలో ఏదో సంపాదించాలని తపన పడొద్దండి. ఏదో ఒక దినాన్న మీరు చనిపోతారు. అలెగ్జాండర్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. యవ్వన వయసులోని అనేకమైన రాజ్యాలు, అనేకమైన యుద్ధాలు గెలుపొంది గొప్ప పేరు పొందిన వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు అండి ఆయన ఏం చెప్తారంటే, నా 2 చేతులు పైన పెట్టండి అని అంటారు. దానికి అర్థం ఏంటంటే, నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో వెళ్ళాను. అంత గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు పైకి ఏం పట్టుకెళ్ళలేదండి, ఏ రాజ్యాన్ని పట్టుకెళ్ళలేదు, దేన్ని పట్టుకెళ్ళలేదు. మీరు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగొచ్చారో మీరు చనిపోయినప్పుడు అలాగే చనిపోయి వెళ్ళిపోతారండి. మీరు చనిపోయి పైకి వెళ్ళినప్పుడు మీరు ఈ ఆస్తిని కానీ, ఈ బంగారాన్ని కానీ, ఈ డబ్బు కానీ దేన్ని పట్టుకెళ్ళరు. మీరు దేన్ని పట్టుకెళ్ళలేరు కూడా. ఎలాగైతే ఈ లోకానికి వచ్చారో మీరు అలాగే వెళ్తారు. ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా? మీరు లోకాన్ని నుంచి విడిచిపెట్టినప్పుడు మీరేమీ పట్టుకెళ్ళరు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మీ తపనంతా వీటి గురించే. ఈ లోకంలో ఉన్నప్పుడంతా మీ బాధల్లా 4 పైసలు ఎలా సంపాదించాలనే బాధ,
ఏ వ్యక్తి అన్నా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడా నన్ను అప్పుల నుంచి కాపాడే, దేవుడా నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించే, దేవుడా నాకు ఒక మంచి ఆరోగ్యం. మన బాధల్లా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మన కోరికలు, మన ఆశయాలు నెరవేరాలని. కానీ ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య నన్ను నడిపించు, యేసయ్య నా ప్రతి మార్గంలో నువ్వు ఉండు. వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితాన్ని, మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన మన మార్గాన్ని సరళం చేస్తాడని. ఆయన మన మేలుంచి ప్రతి కార్యక్రమం చేస్తారండి. మన క్షేమ అభివృద్ధికై ప్రతి కార్యం చేస్తారండి. అంతేగాని మనల్ని కీడు చేయాలని కాదు. మీకు ఇవాళ ఏ బాధ వచ్చినా, ఏం కష్టం వచ్చినా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దానికి సమాధానం మీ సొంత తెలివితేటలు వాడి ఆ కష్టం మీరు తెచ్చుకున్నారు. దయచేసి ఒక వ్యక్తికి ఈ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఆ ప్రణాళిక నెరవేరాలంటే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించడమే కాదు కానీ ప్రార్థన చేస్తూ విశ్వాసంలో మీరు ఎదగాలి. ఏ వ్యక్తి అయితే తమ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుంటారో అభివృద్ధి ఆటోమేటిక్గా మీకు వస్తుంది, ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆర్థిక పరంగా ప్రతి ఒక్క కష్టం మీరు దాని గురించి ఆలోచించరు. ఎందుకంటే మీరు ఆలోచించేదల్లా నేను దేవుని రాజ్యానికి వెళ్తానా లేదా అనేది. దయచేసి గమనించండి, దేవుని రాజ్యం త్వరలో రాబోతుందండి. ప్రతి ఒక్క వ్యక్తి తమ తమ కార్యాలు బట్టి ఆ తీర్పు దినాన్న మనం గాడ్ విల్ డిసైడ్ మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని, నరకానికి వెళ్ళాలని. మనం ఈ లోకంలో చేసిన కార్యాలన్నీ లిఖింపబడుతున్నాయి. మీ కార్యాలు బట్టి పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అన్నది ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోద్దండి. సో దయచేసి ఈ జీవించే కొన్ని దినాలు దేవుని కొరకు జీవించండి, దేవునిలో జీవించండి. ఆటోమేటిక్గా అభివృద్ధి మీకు వస్తుంది. మీరు ఈ లోకం గురించి ఎక్కువ ఆలోచించరు, ఈ డబ్బు గురించి ఎక్కువ ఆలోచించరు. దయచేసి గమనించండి, దేవునిలో నుండి, దేవునిలో నుంటే, దేవుని ఆత్మ మీలో ఉంటే ఆ ఆనందం వేరేగా ఉంటుందండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మంచి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఓన్లీ దేవునిలో ఉంటే సాధ్యం. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవతండ్రి, వాక్యం విని విడిచిపెట్టకుండా తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి ఒక మంచి ప్రణాళిక కలిగి, ఆ ప్రణాళిక నెరవేరాలంటే మేము మా శరీరాల్ని మీకు అర్పించుకొని మీలో, మీ వాక్యంలో ప్రార్థన చేస్తూ ఎదిగే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. దయగల తండ్రి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తి మోకరించి ప్రార్థన చేసి స్వస్థత పొందే కృప ఆ వ్యక్తికి దయచేయండి తండ్రి. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎటువంటి కష్టం ఉన్నా తండ్రి, ఏ వ్యక్తి అయితే మోకరించి తమ జీవితాన్ని మీకు అర్పించుకొని ప్రార్థన చేస్తారో స్వస్థత ఇట్టే కలుగుతుంది అని సత్యాన్ని ఎరిగి మీలో జీవించే కృప ప్రతి ఒక్క వ్యక్తికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం చూసిన మీ అందరికీ మా సంఘం తరపు నుంచి మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. మా సంఘం ప్రతి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6 నుంచి 7:30 వరకు, రెండో ఆరాధన 8 నుంచి 9:30 వరకు, మూడో ఆరాధన 10 నుంచి 11:30 వరకు. ఇది దొండపర్తిలో టాటా శివశంకర్ మోటార్స్ అని షోరూమ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్లోని మా ఆరాధన జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ప్రార్థనా మందిరం తలుపులు తెరిచి ఉంటాయండి. ఎవరన్నా ఏ సమయంలో అన్నా మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి నాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 8008999994. నాకు ఫోన్ చేసినట్లయితే మా సువార్థికులు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారండి. మేము మీ ఇంటికి రావడానికి మాకేం అవసరం లేదండి. మీరు విశ్వాసంలో ఎదగాలన్నదే మా ఆశ, మీరు అభివృద్ధి చెందాలన్నదే ఆశ. దేవుడు మాకు ఇచ్చిన ఒక కృపగా మేము భావిస్తాం. సో మీ కుటుంబంలో ఏ అవసరం ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా సువార్థికులు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మీరు మా సంఘం గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి. వెబ్సైట్ అడ్రస్ www.victorsministry.org. అదేవిధంగా మీరు మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే దయచేసి victorsministry@yahoo.comకి మీ మెయిల్స్ పంపించవలసిందిగా కోరుచున్నాం. మా అడ్రస్
మళ్ళీ మీకు స్క్రీన్ మీద మరొకసారి వస్తుందండి. మీరు ఏ సమయంలో అన్నా ఏం కష్టం కలిగినా మాకు ఫోన్ చేయొచ్చు. మాకు వీలైనంత వరకు మీకు సహాయం చేస్తామండి. దయచేసి గమనించండి, మీరందరూ ప్రార్థనలో బలపడాలి అనేది మా ఆశ. ఏ సమయంలో అన్నా మీరు దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్పై ఫోన్ చేయండి. మేము మీ దగ్గరికి వస్తాం. లేదా మీరు మా సంఘానికి వచ్చినట్లయితే మీకు అనేకమైన విషయాలు తెలియజేస్తాం. మీరు ఏ సంఘానికి వెళ్ళినట్లయితే, ఏ సంఘానికి అటెండ్ అవ్వకపోయినట్లయితే మా సంఘానికి రావాల్సిందిగా, వాక్యంలో బలపడవలసిందిగా సంఘం తరపు నుంచి కోరుతున్నాం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి మా కుటుంబం తరపు నుంచి, మా సంఘం తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.